ఈ ఆరాధనకు వచ్చినటువంటి మీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలు ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఎలా ఉంచాడు, దేవుడు ఉండే విధానాలు ఏమిటి అని ఈ లేఖనము ద్వారా మనం గుర్తించగలుగుతున్నాం. దేవుడు మనకి ఎలా ఉంటాడంటే, బీదలకి ధనిత్రులకు దేవుడు శరణ్యముగా ఉంచాడట. రెండోది, గాలివాన తగలకుండా ఆశ్రయముగా ఉంచాడట. మూడోది, దేవుడు ఎలా ఉంచాడంటే వెట్ట తగలకుండా నీడగా ఉంచాడంట. దేవునికి స్తోత్రం. ఒకటి శరణ్యముగా ఉంచాడు, రెండోది ఆశ్రయముగా ఉంచాడు, మూడోది నీడగా ఉంచాడు. నీడగా ఉంచాడు, ఆశ్రయముగా ఉంచాడు, శరణ్యముగా ఉంచాడు. ఈ 3 విధాలుగా ఈ వారములో దేవుడు మనకి ఆ దిశగా ఉండాలని, ఆ దిశగా మనను ఈ రోజున ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి నీతోనూ నాతోనూ ఆత్మదేవుడు మాట్లాడుచు ఉన్నారు. ఆమె చెప్తాను, చేతులు చాప గట్టిగా.